ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో. పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికి. పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా. ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు, అది నమ్మకు నమ్మకు, అరే నమ్మకు నమ్మకు, నువ్వు నమ్మకు నమ్మకు ఈరేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. రుద్రవీణ మూవీ చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటానండి. ఎంత బాగుంటుందో మూవీ. శోభన, మా అన్న అండ్ బాలు గారి వాయిస్, జేసుదాస్ గారు కూడా ఉంటారు. అండ్ మ్యూజిక్ ఇళయరాజా గారు అనుకుంటానండి. సూపర్లా ఉంటుందండి. ఎంత బాగుంటుందో మూవీ. అంటే ఏమంటారు, శాస్త్రీయ సంగీతం ఉన్నా కూడా మధ్య మధ్యలో ఇలాంటి పాటలు చాలా చాలా బాగుంటాయండి. అండ్ ఒక తండ్రి కొడుకు ఎలా ఉంటారో, చదువు దగ్గర ఎలా ఉంటారో, బుద్ధులు చెప్పాలని తండ్రి ఎంత ప్రయత్నిస్తాడో, అండ్ కొడుకు ఇంకా బుద్ధిమంతుడండి. అంటే ఏమంటారు, శాస్త్రము సాంప్రదాయము వీటిల్లో ఉండిపోయిన తండ్రి అండ్ సోషల్గా వీటన్నిటిని ఫాలో అవుతూనే పేదవారిని అంటే అంటరానితనం మీద ఉంటుంది అండ్ మద్యపానం గురించి ఉంటుంది. చాలా బాగుంటుందండి మూవీ అయితే. ఇది అని చెప్పలేము, హిట్ అయిందో ఫట్ అయిందో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ కూడా నా దృష్టిలో ఎవర్ గ్రీన్ హిట్ అండి. ఎంత బాగుంటుందో, ఎవరికైనా వీలైతే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తెల్లవారుజాము 4 గంటలకే మెలకు వచ్చేసిందండి. లేచి గోరువెచ్చటి నీళ్లు తాగి కాసేపు అటు ఇటు తిరిగాను, కానీ ఏమీ తోచలేదు. ఎందుకంటే నా పైన బోల్డ్ అంత వర్క్ ఉందండి. మా దేవుడి గదిని మొత్తం తీయించేశాను అండ్ షెల్ఫ్లు అవి కూడా కట్టించాను. నేను ఒకలా అనుకుంటే అది ఒకలా వచ్చింది, బట్ ఓకే అండి. ఫస్ట్లో అయితే మెరూన్ కలరు, పింక్ కలరు, అదేంటది గోల్డ్ కలర్, ఇవన్నీ కూడా మేము దేవుడి గదిలో ట్రై చేసామండి. బ్రాస్ ఐడల్స్కి ఏది కూడా బ్యాక్గ్రౌండ్ సరిగా సెట్ కాలేదు, అందుకని ఈసారి గ్రీన్ కలర్తో ట్రై చేశాను. కానీ మొత్తం వేసేసరికి, వేసిన తర్వాత మా వారు ఇదేంటి ఇలా ఉందన్నారు. అంటే బాగానే ఉంది కలరు, బట్ ఏదైనా సరే పూర్తిగా అయితే కానీ మనకి దాని కంప్లీట్ లుక్ రాదు కదండి. వేసే వాళ్ళకి తెలుస్తుంది బ్రెయిన్లో ఒక ఐడియా. అలా అనేసి మా ఆయన చిన్న చూపు చూడడానికి లేదు, ఆయన ఇంజనీరు. కాకపోతే ఆ కలర్ అక్కడ ఆక్వర్డ్గా కనిపించింది. సో దాన్ని స్టిక్కర్స్తో మారుద్దామా, లేకపోతే మళ్ళీ ఏమైనా పెయింట్ వేద్దామని చాలా ఊగిసలు ఆడామండి. కాకపోతే నాకైతే మాత్రం ఈ గ్రీన్ మీద బ్రాస్ ఐడిల్, ఈ తులసమ్మ అది చిన్న బ్రాస్ ఉంది కదండి, అది పెట్టేసరికి ఎంత బాగా కనిపించిందో ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయానండి ఇదే ఉంచుదామని. మరీ కాదు కూడదు అంటే తర్వాత ఏవో ప్లాస్టర్లు వేయించవచ్చు. ఏంటి ఎన్ని కలర్స్ ట్రై చేశానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ అయితే మెరూన్ కలర్ ఉండేది, అది తీసేసి ఏవో నాచు కలర్ ప్లాస్టర్ అతికించాను, ఆ తర్వాత పింక్ అతికించాను, ఆ తర్వాత బ్లాక్ వేయకూడదు కానీ అది కూడా ట్రై చేశాను, ఆ తర్వాత పర్పుల్ వేసాను అండ్ ఇంకా అన్ని గోల్డ్ కలర్ ముందు ఉండేది. ఏ వేసినా కూడా విగ్రహాల దగ్గర ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించకుండా అయిపోయింది. అందుకనేసి ఈసారి అయితే ఇలా ట్రై చేశాను. దీనికి ఇంకా బోల్డ్ అంత ఉందండి, ముగ్గులు వేయాలి, ఇంకొంచెం ఏమంటారు నగిషీలు చెక్కాలండి. సో వర్క్ అయితే ఏదో ఒకటి వెళుతూనే ఉంటుందండి. మన టాపిక్ అయితే ఇది కాదు. అంతకంటే ముందుగా వంట యథాలాపంగా అవుతూనే ఉన్నా, మధ్యలో మా ఫ్రెండ్ ఏదో ఒకటి పంపిస్తూనే ఉన్నా, హెల్పర్కి ఉన్నా, నా వర్క్ నాకు ఉన్నదండి. చికెన్ వండుకున్నాం, కొబ్బరి అన్నం చేసుకున్నాం, దోశలు వేసుకున్నాం, చపాతీలు చేసుకున్నాం, ఉప్మా చేసుకున్నాం, ఇంకేటి పచ్చడి ముక్కలతో పెరుగన్నం తిన్నాము అండ్ ఏంటది ఇంకేవేవో చేసామండి. జ్యూస్లు, టీలు, పాలు అన్నీ అలా వెళ్తూనే ఇంట్లో పని కూడా అలానే అయ్యిందండి. క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా మిగిలిన వాళ్ళకి వదిలేసిన నేను మాత్రం ఈ పీటలు పట్టుకొని కూర్చున్నానండి. చాలా చాలా వర్క్ అయింది. నడుమైతే నొప్పి వస్తుందండి బాబు, ఎప్పటికి ఫినిష్ చేస్తానేంటి. ఇవాళ కూడా ఇంకా ఉంది. ఇవాళ తెల్లవారుజామున ఈ పీటలకి ఇలా ముగ్గు వేశాను. ఇంకా ముగ్గులు వేయాలండి, మెలికల ముగ్గులు వేయాలి, ఫ్లోరల్ డిజైన్ వేయాలి. అంటే దేవుడి గదిని కంప్లీట్గా సిద్ధం చేసేసి రేపంతా కూడా అవన్నీ తోమేసుకున్నాం అనుకోండి. శ్రీరామనవమి అంటే ఎల్లుండే కాబట్టి రేపు సాయంత్రం అవన్నీ సర్దుకుంటాను. సో
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి బాబు. ఈ పీటలకి ముందు వుడ్ ప్రైమ్ వేశాను, ఆ తర్వాత గ్రీన్ పెయింట్ వేశాను అండ్ డబుల్ కోటింగ్ వేశాను. అప్పుడు ఇలా ముగ్గు కోసము ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఏ కలర్ ప్రాపర్గా సెట్ అవుద్ది లేదు అని. వీటిని ఎవరికైనా అబ్జెక్ట్ చేయొచ్చు. మా దగ్గర కార్పెంటర్స్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, అందరు వర్కర్స్ ఉంటారండి. కాకపోతే టైంకి ఉండరు. కొంచెం వెయిట్ చేస్తే అవన్నీ వర్కులు కూడా హ్యాపీగా ఈజీగా అయిపోతాయి. కానీ నాకు ఇవి చేయడం ఇష్టం అండి. ఒకవేళ ఈ రంగు సెట్ కాలేదనుకోండి, ఓ డబ్బా తెచ్చి ఇంకో కలర్ వేస్తాను, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఇది చేస్తున్నప్పుడు నా సంతోషం ఉంది చూసారు. ఇప్పుడు తెల్లవారుజామున 4:30 ఎంత అయిందండి. అందరూ పడుకున్నప్పుడు నేను లేచి ఈ విధంగా వర్క్ చేసుకుంటున్నాను. ముందు చూశాను కోయిలు అరుస్తున్నది. కోయిల శబ్దం అది ఏమీ లేదండి, కోడి ఒక్కటే అరిచింది. ఆ తర్వాత ఇంకేవో పక్షుల సౌండ్, ఎంతో కామ్గా ఉంది. మరి పడుకోబుద్ధి అవ్వలేదనమాట. సో వెళ్ళి ఈ పీటలు తీశాను అండ్ ఆ తర్వాత ఇలా వర్క్ స్టార్ట్ చేశాను. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే అండి, ప్రతిరోజు మనకి వంట, ఇంట్లో పనులు, బయట పనులు, బట్టలు, గిన్నెలు, ఇల్లు, పూజ ఇవన్నీ కామనేనండి. ప్రతిరోజు కామన్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళైనా, ఇంట్లో ఉండేవాళ్ళైనా, ఎవరికైనా సరే ప్రతిరోజు కొన్ని పనులు కంపల్సరీ ఉంటాయండి. బ్రతకడానికి అవసరం అయ్యే పనులండి అవన్నీ. వాటిని పక్కన పెట్టడానికి కూడా లేదు. పూజ చేసేద్దామని చెప్పి ఇంటి పనులు వదిలేయడానికి లేదు, ఇంటి పనులు చేసుకుని పూజని పక్కన పెట్టడానికి లేదు. అలానే ఇంటి పనులు పూజ చేస్తున్నాం కాబట్టి పిల్లల్ని పక్కన పెట్టడానికి లేదు, అండ్ వీళ్ళందరినీ చూసుకుంటున్నాం కాబట్టి భర్త అవసరాలు పక్కన పెట్టడానికి లేదు. అండ్ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వస్తే, లేకపోతే హాస్పిటల్ వర్క్ ఏదైనా పడితే, పెద్దవాళ్ళు ఎవరికైనా ఒంట్లో బాగోపోతే బయటికి వెళ్ళాల్సి నా అవసరం కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? సో ఎవరికైనా హాస్పిటల్ వర్క్ ఉంది మన ఇంట్లో వాళ్ళకంటే అక్కడికి వెళ్ళక తప్పదు. బ్యాంకు పనులు ఇవన్నీ కూడా బర్డెన్ అనుకుని చేసామనుకోండి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ప్రతిరోజు కూడా వీటి మీద కంప్లైంట్స్ చేసుకొని టైం చాలట్లేదని, ఏదో అవుతున్నదని, రోజులు అలా గడిచిపోతున్నాయని. మీకు అర్థమవుతుందా అండి? సో అలా 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 ఒక్కొక్క రోజు ఏంటి, కళ్ళు తెరిస్తే ఏమంటారు, కళ్ళు మూస్తే డే అయిపోతుంది, ఆ తర్వాత కళ్ళు తెరిస్తే రాత్రి అయిపోతుంది. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు. సో ఇంత బిజీ షెడ్యూల్లో రోజులు అలా గడిపేసి, గంటలు అలా గడిపేసి, రోజులు అలా గడిపేసి, లాస్ట్కి ఒక వయసుకు వచ్చేసాం అనుకోండి, బాధ్యతల్లో ప్రతిరోజు కంప్లైంట్స్ చేసుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఏమీ కనిపించదండి. అసలు మనమే కనిపించం అక్కడ. చిన్నప్పుడంతా ఒకలాంటి స్టేజ్ ఉంటుంది, కొంచెం ఊహ తెలిసాక ఒకలా ఉంటాము, అండ్ ఆ తర్వాత యుక్త వయసుకు వచ్చాక ఒకలాగా ఉంటుంది కదండి. పెళ్ళికి ముందు టీనేజ్కి వచ్చాక కొంచెం వయసు తెలుస్తున్నప్పుడు రకరకాలుగా అనిపిస్తుంది. ఏమంటారు, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి గారిలాగా ఎన్నో కళ్ళు ఉంటూ ఉంటాయన్నమాట. అమాయకత్వం బాగుంటుంది కదండి. ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. కానీ దేవుడు మన మంచికి ప్రతీది ఏదో ఒకటి సెట్ చేసి పెడతాడండి. సో ఏది మన చేతికి అందితే దాన్ని ఎంతో సంతోషంగా తీసుకోవడము, ఆ తర్వాత చేయాల్సిన పనులన్నింటినీ కూడా దేవుడిచ్చిన ప్రసాదంలాగా హ్యాపీగా తీసుకొని కంప్లైంట్ లేకుండా చేయగలిగితే మీకంటూ మీరు ఒక స్వర్ణయుగం క్రియేట్ చేసుకోవచ్చండి. మీ లైఫ్ని మీరు పెద్దవి సాధించేయాలి, పెద్దవి చేసేయాలి అని చెప్పను. అట్లీస్ట్ మీ లైఫ్లో మీరు ప్రతిరోజు సంతోషంగా ఉంటారు ఏంటి. సంతోషాన్ని కొలవటానికి ఇంతవరకు ఏ పరికరం కూడా లేదండి. మన మనసు చెప్తుంది ఈ వర్క్ చేస్తున్నప్పుడు. నేనంటే ఇది చేస్తున్నాను, మీకు నచ్చింది మీరు మీ పిల్లలకి సపోజ్ ఈరోజు వాళ్ళకి ఇష్టమైనది పెట్టారనుకోండి, వాళ్ళకి చూడండి, ఇష్టమైనది పెట్టొచ్చు, హెల్తీది పెట్టొచ్చు. హెల్తీదే వాళ్ళకి ఇష్టంగా అలవర్చి పెట్టారనుకోండి, వాళ్ళు అది తింటూ ఉంటే మీకు వచ్చే సంతోషం ఆ లెవెలే వేరండి. అట్లనే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు మెచ్చుకున్నారు అనుకోండి, అది ఓకే. కానీ దీనికి కూడా మళ్ళీ వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యే ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా చూస్తామండి. వండిన తర్వాత వాళ్ళు ఏమంటారో, వాళ్ళు బాగుందా బాగాలేదా. నాకు తెలిసి ప్రతి ఇంట్లో కూడా ఉప్పు తక్కువ, ఉప్పు ఎక్కువ, కారం తక్కువ, పులుపు ఎక్కువ, గడిది గుడ్డు ఎక్కువ, ఇవే చెప్తారు తప్పించి సూపర్లా ఉంది అన్నవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారండి. మా వారైతే ఏమంటారు తెలుసా, బాగుంది కాబట్టి తినేస్తున్నాను, అదే బాగాలేకపోతే చెప్తాను కదా అంటారు. బాగున్నది తినేస్తారు, బాగాలేనిది మాత్రం నాకు చెప్తారు. నాకు ఎంత కోపం వస్తుందో. ఆయన ఒకసారి పేపర్లో ఒక న్యూస్ చదివారండి. ఎవరో అతనంట
కూరలో సాల్ట్ ఏదో తక్కువైందని చెప్పేసి, లేకపోతే నచ్చిన కూర వండలేదని కూర్చున్న పీట తీసి పెళ్ళం తల మీద కొట్టారటండి. ఆ న్యూస్ మాత్రం మా ఆయన బాగా చదివారు. అంటే ఇదంతా ఫన్నీగానే లేండి. ఏంటి, భార్యాభర్తలు అన్నాక ప్రతిరోజు మంచి మాటలు ఉంటాయి, కోప్పడే మాటలు ఉంటాయి, అలకలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ప్రతిరోజు ఫెంటాస్టిక్, వెరీ గుడ్, సూపర్, వావ్ అనే లెవెల్లో అయితే ఎవ్వరి లైఫ్ ఉండదు. వస్తూ ఉంటాయండి, ఇద్దరు మనుషులు కాబట్టి వస్తూ ఉంటాయి, వాటికి సర్దుకుంటూ వెళ్ళిపోతాము. కానీ చాలా పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, అంటే జనరల్గా చెప్తున్నానండి, మళ్ళీ చాలా పెద్ద ఇష్యూస్ ఏవైనా లైఫ్లో వచ్చాయి అనుకోండి, అక్కడ కొంచెం నెమ్మదిగా వాళ్ళని కొద్దిగా పక్కకు జరిపి, మీ లైఫ్లో మీకేం కావాలి, మీరేం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీ పిల్లల్ని చూసుకుంటారా, లేదా మీ భర్తని కాస్త, అంటే ఏమైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, కొంచెం ఇగ్నోర్ చేసి కొంచెం డైవర్ట్ అయ్యి మన బాధ్యతల్ని క్రమం తప్పకుండా చేయాలండి. మళ్ళీ భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా అన్నీ కూడా మన మంచికే జరుగుతాయండి. నేను ఇలా చెప్తున్నానని మళ్ళీ ఇవేవో ఇష్యూస్ అది ఇది కాదండి, ఇన్ జనరల్గా చెప్తున్నాను. ప్రతిరోజు ఏంటి, ఇప్పుడు వస్తుంది శ్రీరామనవమండి, అప్పుడు బెల్లం పానకం చేస్తారు. దానికి ఒక రీజన్ ఉంది. అంటే దేవుడు ఏం చేసినా, మన నైవేద్యాలుగా ఏం పెట్టినా, టాపిక్ కొంచెం ఇదయిందేమో నాకు తెలియదు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమ్మర్లో అప్పుడప్పుడు బెల్లం నీళ్ళు తాగడం చాలా 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 మంచిదండి. అది పక్కన పెట్టండి. అండ్ ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది, ఎంతో అంగరంగ వైభవంగా రాముల వారి పెళ్లి చేస్తారు కదండి. సో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారండి. ఎంతమంది అండి శ్రీరామరాజ్యం చూసి ఏడ్చారు. అందులో సీతాదేవి తప్పు లేదు, శ్రీరాముని తప్పు లేదు. జస్ట్ అలా 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 కాలం ప్రకారం ఏవేవో ఇన్సిడెంట్స్ జరిగి ఎంత ఎడబాటు వచ్చిందండి. ఎడబాటు తర్వాత మళ్ళీ కలిసినా కూడా ఎవరో ఒక అనామకుడో ఏమంటారండి అన్న మాటకి మళ్ళీ ఎన్ని కష్టాలు పడ్డారండి. సో నేనేమంటానంటే, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా అఫ్కోర్స్ ఒకవేళ వాళ్ళిద్దరూ అంటే దేవుళ్ళు, మానవుడే దేవుడు ఏదో అంటే అవి పక్కన పెట్టండి. సో మన సోషల్ లైఫ్కి వచ్చేస్తే, భర్త మంచివాడవ్వచ్చు, చెడ్డవాడవ్వచ్చు, లేదా భర్త బంగారు కొండ అయితే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుండి మనకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏది ఎలా వచ్చినా కూడా పిల్లల మాట వినొచ్చు, వినకపోవచ్చు, ఫైనాన్షియల్గా ఉండకపోవచ్చు, లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ వచ్చేయచ్చు. మీకు అర్థమవుతుందండి. సో ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా మనం ప్రతిరోజు తెల్లవారు లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా మన డేని షెడ్యూల్ చేసుకోవాలి. అనారోగ్యం ఉంటే వర్కౌట్ మీద ధ్యాస పెట్టాలి, మంచి ఫుడ్ మీద దృష్టి పెట్టాలి. అట్లనే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మన తాలూకా డైలీ రొటీన్ ఏమవుతుంది, ప్రతిరోజు కూడా ఒకటే పనులు చేస్తున్నామా, లేకపోతే మన మీద మనం ఏమైనా టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామా, ఏమైనా కొత్తవి నేర్చుకుంటున్నామా, మీకు అర్థమవుతుందా అండి. సో వీటి మీద ఫోకస్ చేయాలి. ఎలాంటి ఏమంటారు, చాలా వర్స్ట్ సిచ్యుయేషన్ అవ్వనివ్వండి, అంటే అంతకంటే ఇది లేనప్పుడు, అంటే అంతకంటే వర్స్ట్ సిచ్యుయేషన్ ఇంకేదీ లేదు, జీవితం సర్వనాశనం అయిపోయింది, చండాలం అయిపోయింది, బ్రతుకు తెరువు కనిపించలేదు, బోల్డని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, ఫైనాన్షియల్గా లేదు, కూటికి లేదండి. ఇలాంటి దాంట్లో వచ్చినాయి ఏంటి, అన్నీ ఉన్నా కూడా, సమస్తం ఉన్న అంగరంగ వైభవంగా ఇంట్లో పట్టు చీరలు, బంగారం, అది ఇది ఉన్న మీ ఆరోగ్యం పాడైపోయినా మీరు ఎంజాయ్ చేయలేరు. అండ్ మీ లైఫ్లో సమస్యలు ఉన్నా కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టి మీ తాలూకు లైఫ్ని పక్కన పెడితే మీ ఆరోగ్యం పోతుంది. అటు ఇటు ఎటు తిరిగినా కూడా ఆరోగ్యం దగ్గరికే వస్తుందండి. సో సంతోషం సగం బలం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రెండు కూడా మీరు చూసుకోండి. వాయిస్ ఓవర్ ఇస్తున్న రూమ్లో అస్సలు గాలి ఆడట్లేదండి. కింద పిల్లలు పడుకున్నారు, ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. సో పై రూమ్కి వచ్చేసి తలుపులన్నీ వేసేసి నేను ఇట్లా చెప్పేసరికి మాట ఒకదాని మీద ఒకటి ఏవైనా మీకు ఇది అవ్వచ్చు, బట్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి కావాలంటే మళ్ళీ వినండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఏంటి, మనకి వీడియోకి లైక్లు రావట్లేదండి. నాకు అది చెప్పడం రావట్లేదో, లేకపోతే మీరు మర్చిపోతున్నారో తెలియదు, లేకపోతే ప్రేమ కొద్ది 2-3 సార్లు ఏమైనా ఇచ్చేస్తున్నారు. ఒక్కసారి లైక్ చేయండి చాలు. సో నాకు ఇలా అడగడం కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందండి. కాకపోతే కొంతమందికి తెలియాలి. ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఏంటి నువ్వు ఛానల్ స్టార్ట్ చేసావా అని.
చేశాను అని చెప్తే మరేం మాకు చెప్పలేదు అని ఎవరెవరు అడుగుతున్నారు. సో మీరు లైక్ చేస్తూ ఉంటే ఆ ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందంటండి. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. కాదండి, వాళ్ళతో మనం మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీలా చూసుకోవాలి. మన దగ్గర పనిచేసే కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా చూసుకుంటామో మనకి హెల్ప్ చేసే వాళ్ళని కూడా అంతే చక్కగా చూసుకోవాలండి. కోర్స్ వాళ్ళు కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఎవరిని ఉంచాలో అది మనకి తెలుసు. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళని మనం ప్రేమగా చూసుకున్నాం అనుకోండి, మనం పూతిక పుల్ల కూడా అటువైపు వేయాల్సిన పని లేదండి. అంటే నేను మాత్రం అందులో చాలా లక్కీ అండి. కాకపోతే నేను ఇల్లు తుడుస్తాను, గిన్నెలు తోముతాను, ఇల్లు ఒత్తుతాను, నెక్స్ట్ బట్టలు ఉతుకుతాను. నాకు సరదా అండి, నాకు చాలా సరదా ఈ పనులు. అలా అనేసి కొత్తవి నేర్చుకోనంటే చాలా నేర్చుకుంటానండి. పెయింటింగ్ నేర్చుకున్నాను. అంటే పెయింటింగ్ నేర్చుకోవడం అంటే ఇలాగే ఇంట్లోకి ఏమైనా కావాలంటే నేనే వేసిస్తూ ఉంటాను. దేవుని స్తోత్రాలు నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మరీ ఏమంటారు, ఇక్కడ మనకి మాట్లాడడానికి ఎవరు ఉంటారండి? అందరూ తెలుగులోనే మాట్లాడతారు. పైగా దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి మన తెలుగే మనకి ప్రీతికరం. కాబట్టి మనం బయటికి వెళ్తే మాత్రం మన స్టేట్, మన డిస్ట్రిక్ట్, మన స్టేట్ తప్పించి మనం బయట వేరే ఏ స్టేట్కి వెళ్ళినా మనకి హిందీ వస్తే మాత్రం ఒక చక్రం తిప్పేయొచ్చండి. కానీ తమిళనాడు అండ్ కొన్ని స్టేట్స్ ఉన్నాయండి, వాళ్ళ భాష మాత్రమే మాట్లాడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడరు, లేకపోతే హిందీ వచ్చినా మాట్లాడరు. స్టేట్ లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడైతే నైట్ అండి, అంతా పని అంతా అయిపోయిన తర్వాత పీటలన్నీ ముందేసుకున్నాను. అంతకంటే ముందుగా కొబ్బరి, జీడిపప్పు, ఇంకోటి ఏంటిది దోసపప్పు, ఈ 3 పేస్ట్ చేసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మిరియాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా పోపు తాలింపు వేసేసానండి. పోపు అనకూడదు దీన్ని, అది జస్ట్ వేయించేసి కొబ్బరి అన్నం చేసేసాను. ఇది నైట్ 8-8:30 టైంలోనండి పెయింట్లు అన్నీ తీసుకున్నాను. ఒక్కసారి అదేంటది ఆ ప్రైమ్ తీసుకొని మొత్తం ఫస్ట్ కోటింగ్ వేసాను. ఫస్ట్ కోటింగ్ అంటే కొంచెం తిగ్గానే వేసేసానులేండి, ఎందుకంటే తెల్లవారేసరికి ఆరితే మళ్ళీ మనం గ్రీన్ కలర్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి మెరూన్ కలరు, ఇది చూడడానికి చాలా బాగుంది కానీ మన ఐడల్స్ పెడితే మాత్రం కనిపించలేదు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. కానీ గ్రీన్ దగ్గర చూస్తే ఈ కలర్ బాగా కనిపిస్తుంది. ఏం చేయాలో తోచట్లేదు, చూద్దాం. ప్రజెంట్ ఇలాగా కంటిన్యూ అయ్యామనుకోండి, అంత కాకపోతే ఇంకోసారి కలర్ మార్చేస్తాం, ఏముందండి. ఈ నైటీ అంతా కూడా నేను శుభ్రంగా పెయింట్ చేసేసానండి. ఇదిగోండి ఇక్కడైతే ప్రైమ్ మొత్తం వేసేసాను, పీటలకి, ఆ టేబుల్కి, మన దేవుడి మూలకి, ఇంకా ఈ పైన ఉండిపోయింది దీనికి కూడా వేసేసానండి. వేసేసిన తర్వాత గ్రీన్ కలర్ మొత్తం వేయించుకొచ్చేసాను. నేనే వేసాను, కాకపోతే వీడియో కూడా నేనే షూట్ చేసుకోవడం వల్ల ఇది పెట్టి అది తీయడము, మధ్యలో ఏంటంటే ఈ పెయింట్ అది అతుక్కుపోతూ ఉండేది. కానీ ఎంత హ్యాపీగా అనిపించేదేనండి. నా ఇంట్లో నా దేవుడి గదికి నేనే పెయింట్ వేసుకొని, నేనే ముగ్గులు వేసుకొని, కోర్స్ కలర్ విషయంలో మాత్రం ఇంకా డైలమా ఉంది, బట్ ఓకే అండి, నాకైతే మాత్రం చాలా నచ్చింది ఆ గ్రీన్ కలరు. ఇంకా దీనికి ముగ్గులు అవన్నీ వేసి చేస్తే మాత్రం ఇంకా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ మా ఫ్రెండ్ని తీయమన్నాను వీడియో, ఇది 11 ఎప్పుడో వచ్చిందనమాట. సో తను వీడియో తీస్తే మేమిద్దరు ఇక్కడ కనిపించాం. ఒక పక్క అయితే మినపప్పు నానబెట్టానండి, పెరుగావడలు చేద్దామని. మా బాబుకి మా పాపకి చాలా ఇష్టం అండ్ సమ్మర్లో కూడా చాలా మంచిదండి. మసాలా వడ లేకపోతే ఈ చికెన్ వీటన్నిటికంటే కూడా ఇవి వండుతూ ఉన్నా కూడా పక్కన అదొకటి ఉండాలన్నమాట. అండ్ పచ్చడి ముక్కలు తింటున్నప్పుడు చూపించమన్నారండి, టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో, ఎంతో బాగా వచ్చింది. వామో, ఇప్పుడే గుర్తొచ్చిందండి, మన గాయత్రి సిస్టర్ వాళ్ళ బాబు సాయి విశారద్ బర్త్డే అండి ఈరోజు. నాన్న హ్యాపీ బర్త్డే. లక్కీగా ఇప్పుడు గుర్తొచ్చింది, మొత్తం వీడియో అయిపోయింది అనుకోండి. నాకు ఇలాంటి మతిమరుపు మాత్రం చాలా ఎక్కువ అండి. నా ఒళ్ళంతా కూడా గ్రీన్ కలర్ అయిపోయింది, కాళ్ళు చేతులు ఇవన్నీ ఎప్పుడు వదులుతాయో తెలీదు. మొత్తం పని అయ్యే వరకు అస్సలు ఇంకా క్లీన్ చేసే ప్రసక్తే లేదనమాట. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో ఇంకేంటండి సంగతులు, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బార్లీ తాగండి, మజ్జిగ తాగండి, కొబ్బరి బొండం తాగండి, చెరుకు రసం తాగండి అండ్ ఎలక్ట్రాల్ ప్యాకెట్లు కంపల్సరీ ఇంట్లో ఉంచుకోండి. బెల్లం నీళ్లు తాగండి అప్పుడప్పుడు, అదేనండి పానకం. సో
ఎండలో వెళ్ళాల్సి వచ్చినా కూడా దాన్ని చూడండి, మ్యాక్సిమం ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ ఏమైనా అవుతుందేమో, అంటే బిఫోర్ 9 అలా అనమాట. మరీ అర్జెంట్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా వెళ్ళండి, ఎందుకంటే సన్ స్ట్రోక్ చాలా డేంజర్. సో ఇవాళకైతే ఇదే వీడియో అండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఎందుకు చాలా ఎక్కువ సార్లు చెప్పాల్సి వచ్చిందండి.